ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని మందిరములో సమకూర్చబడినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని సేవకునిగా నేను మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లైవ్లో ఈ ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనం పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహిమపరిచాం. ఈ సమయంలో మనం దేవుని మాటలు వినడానికి ప్రార్థనా పూర్వకంగా ఆసక్తిని మనం చూపుదాం. ప్రతి ఒక్కరూ బైబిల్ తెరచి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచన భాగం తదుపరి 2వ వచన భాగం నుండి కొన్ని మాటలు నేను చదువుతూ ఉండగా మీరందరూ కూడా ఈ వచన భాగాలు జాగ్రత్తగా మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదనను. 2వ వచనం దగ్గర నుండి నేను చదువుతున్నాను, మీరు ఈ మాటలు కూడా గమనించండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తమ అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఈ వచ్చిన భాగాలను ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. చదవబడినటువంటి వాక్య భాగములో నుండి ప్రభు మనందరితో మాట్లాడును గాక. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎక్కడ సరిచేయబడవలసి ఉందో అక్కడ సరిచేయబడుదుముగాక. సరిచేసుకున్నటువంటి మనస్సును ప్రభు మనకు అనుగ్రహించునుగాక. సంతోషంగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం. ప్రకటన గ్రంథములో మనకి 7 సంఘాలు కనబడతాయి. 7 సంఘాలను ఉద్దేశించి ప్రభు మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా మనం ఈ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో మనం ఆ విషయాలు గమనిస్తాం. ప్రకటన గ్రంథములో దేవుడు వ్రాయించినటువంటి ఆ 7 సంఘాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాటిని మీ మనసున ఉంచండి. ప్రకటన గ్రంథములో తెలియచేయబడిన 7 సంఘాలు, మొదటిది ఎఫెసీ సంఘం, రెండవది స్మర్నా సంఘం, మూడవది పెర్గము సంఘం, నాలుగవది తుయతైరా, ఐదవది సార్దీస్, ఆరవది ఫిలదెల్ఫియా, ఏడవది లవోదికియా. ఈ 7 సంఘాలతో ప్రభు సూటిగా మాట్లాడారు. ఇంచుమించుగా 6 సంఘాలలో వారిలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలు, తొట్టిపాట్లను ప్రభు ఎత్తి చూపి మారు మనసు పొందమని కోరారు. మారు మనసు పొందమని కోరారు. మారు మనసు పొందితే కలిగే ఫలితాలు, ఒకవేళ మారు మనసు పొందకుండా ఒకవేళ అలాగే మన హృదయాన్ని కఠినపరుచుకొని అలాగే మనం కొనసాగించబడితే వచ్చే ఫలితాలు కూడా ప్రభు స్పష్టంగా తెలియచేశారు. దానిలో భాగమే ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు.
ఈ సంఘాన్ని గురించి మొదటగా దేవుడు చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడండి. మనలో ఉన్న బలహీనతలనే కాదు, మనలో ఉన్న మంచి గుణాలను కూడా దేవుడు ఎత్తి వాటిని జ్ఞాపకం చేస్తూ మన గురించి మంచి సాక్ష్యాన్ని దేవుడు ఇస్తాడు. ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడు మనలను బాగా ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దావీదు భక్తుడు అదే అంటాడు 139వ కీర్తనలో, నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను లేవటం నడవటం కూడా నీకు తెలుసు, నేను పడుకోవటం కూడా నీకు తెలుసు. మాట నా నాలుకకు రాకముందే దాన్ని నీవు ఎరిగినవాడు, నాకు తలంపు ఆలోచన పుట్టకముందే నువ్వు దానిని ఎరిగిన దేవుడు. మన జీవితాలను తేటగా ఎరిగిన ప్రభు, మనం ఆరాధిస్తున్న మన ప్రభు. దేవునికి స్తోత్ర. దగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుడు చెప్తున్న మాట, నీ క్రియలు, నీ కష్టం, నీ సహనమును నేను ఎరుగుదును. ఈ రోజున మన క్రియలను మన ప్రభు ఎరిగినవాడు, మన కష్టమును మన ప్రభు ఎరిగినవాడు, మన సహనమును కూడా ఆయన ఎరిగినవాడు. ఈ సంఘాన్ని గూర్చి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువనియు. దేనిని సహించలేరు? దుష్టులను సహించలేరు. దుష్టుని ఆలోచన, దుష్టుని ప్రేరణ, దుష్టుని సాంగత్యం, దుష్టుని సహవాసాన్ని వీరు సహించలేనటువంటి వారుగా ఉన్నారు. నిజమే, మనం కూడా దుష్టునికి దూరంగా ఉండాలి. దుష్టునికి ఎలా ఉండాలి మనం చెప్పండి? దూరంగా ఉండాలి. దుష్టుని చూసి మనం ప్రేమించే వారంగా ఉండకూడదు. దుష్ట సాంగత్యాన్ని కోరుకునే వారంగా మనం ఉండకూడదు. ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు, నీవు దుష్టులను సహింపలేవని నేను ఎరుగుదును. అంత మాత్రమే కాదు, ఆనాటి కాలంలో సంఘములో కొంతమంది అబద్ధ బోధకులు బయలుదేరారంట. వారు అపోస్తులు కాకపోయినా వారు అపోస్తులను చెప్పుకుంటా ఉన్నారు. వారు సేవకులు కాకపోయినప్పటికీ కూడా వారు సేవకులను చెప్పుకుంటా ఉన్నారు. దేవుని పిలుపు దర్శనము లేకపోయినా దేవుడు మమ్మను కూడా సేవ కొరకు పిలిచాడని చెప్పుకుంటా ఉన్నారు. అలా చెప్పుకొని సంఘములో చొరబడి అబద్ధ బోధ చేస్తూ సంఘాన్ని కలవరపెడతా ఉన్నారంట. అటువంటి వారిని ఎఫెసీ సంఘం పరీక్షించి తెలుసుకుందంట. ఆ వచన భాగాల్లో మనం చూస్తున్నాం కదా, తాము అపోస్తులమని చెప్పుకొనుచు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నిజమేదో అబద్ధమేదో వారు తెలుసుకున్నారు, కనుగొన్నారు. అబద్ధమైన దానిని విడిచిపెట్టారు, దాన్ని దూరం చేశారు. నిజమైన దాన్ని కనుగొని దాన్ని వెంబడించారు. ఈ దినాల్లో మనం కూడా నిజమైన అటువంటి అపోస్తులు ఎవరు, నిజమైన సేవకులు ఎవరు, నిజమైన కాపరులు ఎవరు మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. వారిని మనం అనుసరించాలి. ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఏం చేస్తాడంట? అర్పిస్తాడు. జీతగాడే
గొర్రెలు తనవి కానందున తన ప్రాణమును పెట్టడు. అతడు వాటిని విడిచిపెట్టి పారిపోతాడు. తోడేలు వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు, ఎలుకబంటి వచ్చినప్పుడు విడిచిపెట్టి పారిపోతాడు. జీతగాడు జీతగాడే. ఈ అబద్ధ బోధకులు, అపోస్తులు కాకే తమ అపోస్తులమని చెప్పుకునేటువంటి సేవకులు జీతగాడు లాంటి వారు. వారిని పరీక్షించి తెలుసుకొని వారిని దూరం పెట్టింది ఎఫెసీ సంఘం. మంచి క్వాలిఫికేషన్స్, మంచి మంచి గుణాలు వీరిలో కనబడతా ఉన్నాయి. ఇన్ని మంచి గుణాలను గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తూ అదే సమయంలో వారిలో ఉన్నటువంటి ఒక బలహీనతను కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ బలహీనత? చూడండి, 3వ వచనం నుండి 4వ వచనం కూడా మనం గమనిస్తే, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఎంతో సహనముతో దేవుని నామాన్ని భరించిన వారు, అలయక దేవుని కొరకు ప్రయాసపడిన వారు, పనిచేసిన వారు, దేవుని కొరకు పరిగెత్తినటువంటి వారు, దేవుని నామము కొరకు వీరెన్నో కష్టాలు అనుభవించినటువంటి వారు. ఇన్ని మంచి విషయాలు ఎఫెసీ సంఘములో ఉన్నాయి. వాటిని ఎత్తి జ్ఞాపకం చేస్తూ అదే సమయంలో ఏమంటున్నాడంటే 4వ వచనంలో, అయినను, ఆ మాట మీరు నోట్ చేసుకోవాలి, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఈ సంఘములో ఉన్నవి నేను మీకు ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి. 1 క్రియలు, 2 కష్టం, 3 సహనం. 3వ వచనం మనం చూస్తున్నాం, సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇన్ని మంచి లక్షణాలు ఎఫెసీ సంఘములో ఉన్నాయి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా, ఎక్కడో ఒక చిన్న పొరపాటే కదా, వదిలేద్దాములే అని దేవుడు అనుకోలేదండి. ఎందుకు అనుకోలేదంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మనలో ఎఫెసీ పత్రికలో రాయబడింది. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేసి నేను కొంచెం ముందుకు వెళ్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక, గమనించాలి, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. ఎలా నిలువబెట్టుకోవాలనుకుంటున్నాడు దేవుడు? కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను మనము దేవుని ఎదుట నిలబడాలి. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరి ఎదుట నిలబడాలి మనం చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట నిలబడాలి. పెండ్లి కుమారుడుగా అయిన మేఘారుడై రాబోతూ ఉండగా, వధువు సంఘముగా, పెండ్లి కుమార్తెగా మనము ఆయన ఎదుట నిలబడాలి. ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టుకోవడానికి ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? అక్కడే మనం చదువుతాం, వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనెను. నీ కొరకు ఆయన తన ప్రాణమును బలిగా అర్పించడానికి సిలువకు తను అప్పగించుకున్నాడు. ఆయన నీ కొరకు ఆయన గాయపరచబడ్డాడు, నీ కొరకు ఆయన నలగ కొట్టబడ్డాడు.
నీ కొరకైనా తన రక్తమంతా కూడా ధారపోసాడు. తన ప్రాణమును బలిగా అర్పించి ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. దేవుని కొరకు నువ్వు కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, సహనంతో కొన్ని ఓర్చుకుంటున్నావు, ఆయన నామం కొరకు కొన్ని నువ్వు భరిస్తున్నావు, పనిచేస్తున్నావు, మంచిదే. అయితే నీలో ఒక చిన్న లోపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఏంటి ఆ లోపం అంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఏం చేసిందంట ఎఫెసీ సంఘం? మొదట ఉండిన ప్రేమ, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టావు. మళ్ళా నీవు తిరిగి మొదట నీకుండిన ఆ ప్రేమను నీవు కలిగి జీవించాలి. ఆ వచ్చిన భాగాన్ని మనం అలాగా కంటిన్యూ చేస్తే, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని యొద్ద లేదా దాని చోట నుండి తీసివేస్తాను. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అందరూ ఒకసారి చేతులు ఇలా ఊపుతూ స్తోత్రం చెప్పండి. ఎక్కడ మనము తొట్టిల్లిపోయామో, ఎక్కడ మనము తొలగిపోయామో, ఎక్కడ మనం పడిపోయామో, ఎక్కడ మనం దేవునికి దూరం అయ్యామో, ఆ విషయాల్లో దేవుడు మరలా మనల్ని సరిచేయడానికి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. తొట్టిల్లిన మనము మరలా బలపరచబడి దేవుళ్ళు మరలా మనం నిలబడాలి. తొలగిపోయిన మనము మరలా దేవుని మార్గంలోనికి రావాలి. పడిపోయిన స్థితిలోనే మనం ఉండకూడదు, మరలా తిరిగి లేవనెత్తబడాలి. దేవుని కొరకు నువ్వు కష్టపడుతున్నావు, దేవుని కొరకు నువ్వు శ్రమ పడుతున్నావు, దేవుని కొరకు నువ్వు ఓర్చుకుంటున్నావు, సహనం కలిగి ఉన్నావు, ఆయన నామాన్ని నువ్వు భరిస్తున్నావు, మంచిదే. అదే సమయంలో ఎక్కడో ఒక చిన్న లోపం మనలో కనబడుతుంది. అది ఏంటంటే, మొదట మనకుండిన ప్రేమ, దాన్ని మనం ఏం చేశామంటే వదిలిపెట్టాం. దేవుడు అంటున్నాడు, నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో దానిని జ్ఞాపకం చేసుకొని మళ్ళా నువ్వు తిరిగి లేవనెత్తబడాలి. నువ్వు మారు మనసు పొందాలి. ఆ మొదటి క్రియలు, ఆ మొదటి ప్రేమ నువ్వు మరలా కలిగి జీవించాలి. ఆ మొదటి ప్రేమ నువ్వు మరలా కలిగి జీవించాలి. రెండు చేతులే దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజున కొన్ని విషయాల్లో ప్రభు మనతో సూటిగా మాట్లాడుతూ ఉండగా మనము దిద్దుకొందుముగాక. దిద్దుకునే మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మొదట నీకుండిన ప్రేమ, మారు మనసు పొందిన తొలి దినాలలో నీవు దేవుణ్ణి ఎలా ప్రేమించావు, దేవుని సన్నిధిని నువ్వు ఎలా ప్రేమించావు, దేవుని పరిచర్యని నువ్వు ఎలా ప్రేమించావు, సేవకులను ఎలా ప్రేమించావు, నీ తోటి విశ్వాసులను నువ్వు ఎలా ప్రేమించావు. మొదట నీకుండిన ఆ ప్రేమ ఈ రోజున నీలో కనబడటం లేదు. మొదట ఉండిన ఆ ప్రేమ నీలో ఇప్పుడు కనబడటం లేదని దేవుడు నీలో ఆ లోపాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదట స్థితి ఎలా ఉంది, ఈ రోజున మన స్థితి ఎలా ఉంది? చల్లారిపోయామా? ఒకవేళ నీరసెళ్ళిపోయామా? ఒకవేళ మనం పడిపోయామా? ఒకవేళ మనం వెనుతిరిగామా? ఎక్కడ మనం మొదటి స్థితిని మనం విడిచిపెట్టిన వారంగా ఉన్నామో దానిని మనం ఒక్కసారి వెనుతిరిగి మనం పరీక్షించుకోవాలి, మనం పరిశీలన చేసుకోవాలి.
మనం తెలుసుకొని సరిచేసుకోవాలి. మనం మొదట దేవుని ఎడల ఏ ప్రేమనైతే కలిగి ఉన్నామో ఆ ప్రేమను మనం అనుసరించే వారంగా ఉండాలి. చూడండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, ఆ సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పేతుర్ని ప్రభు అడుగుతున్నాడు. ఎప్పుడు అడుగుతున్నాడు? ప్రభు తన 12 మంది శిష్యుల్లో మొదట ఎవరిని పిలిచారు? పేతుర్ని. ఏమని పిలిచాడు? నీవు నా వెంబడి రా, నేను నిన్ను మనుషులను పట్టు జాలర్నిగా చేస్తా. పేతురు దోనెను, వలను, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. చాలా దినాలు, మాసాలు, సంవత్సరాలు వెంబడించాడు. ఒక రోజున పేతురు గారికి డౌట్ వచ్చింది. అయ్యా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మా భవిష్యత్తు ఏంటి అని. మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మా భవిష్యత్తు ఏంటి? అప్పుడు ప్రభు చెప్పాడు, నా నిమిత్తమైనా, సువార్త నిమిత్తమైనా, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీలో ఎవరైనా తండ్రినైనా, తల్లినైనా, అన్నదమ్ములనైనా, ఇంటినైనా, భూములనైనా, దేనినైనా మీరు విడిచిపెడితే దానికి తిరిగి మీరు ఇహమందును పరమందును ఎన్ని రెట్లు? 100 మీరు ప్రతిఫలాన్ని పొందుతారు. ఇహమందు పొందుతారు, పరలోకంలో కూడా మీరు పొందుతారు. ఇది అలా పెట్టి మీరు సమస్తాన్ని విడిచిపెట్టి మీరు నన్ను వెంబడించారు కదా, పరలోకంలో నేనేం చేస్తానో తెలుసా? 12 సింహాసనాల మీద నేను మిమ్మల్ని కూర్చోబెడతా. ఇశ్రాయేలీలందరికీ కూడా మీరు తీర్పు తీరుస్తారు. రాజ్యాధికారాన్ని నేను మీకు ఇస్తాను. దేవుని కొరకు ఏదైనా మనం ఒకవేళ నష్టపోతే, విడిచిపెట్టవలసి వచ్చి విడిచిపెడితే దానికి తిరిగి దేవుడు మనకు 100 ఇస్తాడు. ఇహమందు ఇస్తాడు, పరమందు కూడా ఇస్తాడు. దేవుని రాజ్యంలో ఉన్నతమైన ఆధిపత్యాన్ని, అధికారాన్ని దేవుడు మనకి ఇస్తాడండి. పేతురు ప్రభుతో అన్నాడు, ఓకే ప్రభా, ఇంకా చాలు, ఈ జీవితానికి ఇంకా చాలు, ఇంతకంటే ఏం కావాలి? ఓకే, ఇంకా కాస్త ముందుకు వెళ్ళారు. కాస్త ముందుకు వెళితే ఓ ప్రాంతంలో ప్రభు తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుని రండని శిష్యులను పంపించాడు. వారు మొత్తం సర్వే చేసి ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో చెప్తా ఉన్నారు, అయ్యా, ఈ ప్రాంతంలో కొంతమంది నిన్నేమనుకుంటున్నారంటే ఏలియా అనుకుంటున్నారు, మరికొందరు బాప్టిజం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, మరికొందరు ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు. సరే, వీళ్ళందరి సంగతి పక్కన పెట్టండి, మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అని ప్రభు అడిగాడు. 12 మంది శిష్యులు అలా ఒక్కసారిగా నిర్ఘంతపోయి ఏం చెప్పాలో అర్థం కాక అలా మౌనం అయిపోయారు. వెంటనే పేతురు స్పందించి అన్నాడు, ప్రభువా, నీవు సజీవుడువైన దేవుని కుమారుడవు, నువ్వు సజీవుడవు, నువ్వు దేవుని కుమారుడువయ్యా. ప్రభు, సీమోను పేతురు, ఈ విషయాలు నీకు మనుషులు ఎవరు బయలుపరచలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రి ఈ విషయాలు నీకు బయలుపరిచాడు. నువ్వు కేఫావి, నువ్వు బండవి, నీ మీద నా సంఘమును కడతాను.
పేతురు, నీ ద్వారా నీ మీద నా సంఘమును కడతానయ్యా అని ఆ మాట చెప్పి పేతురికి ప్రభువారు ఏమిచ్చారు? పరలోక రాజ్యపు తాళపు చేతులు ఇచ్చారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏ తాళం చేతులు ఇచ్చాడు? ఎవరికి? ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి. చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉంచుకున్నాను. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి ఇవి? యేసయ్య స్వాధీనంలో ఏముంచుకున్నాడు? మరణము యొక్కయు పాతాళలోక ఆ తాళపు చేతులను ఆయన తన స్వాధీనంలో ఉంచుకున్నాడంట. పరలోకపు తాళపు చేతులు ఎవరికి ఇచ్చాడు? పేతురు గారికి ఇచ్చాడు. ఇక్కడ మనం కొంచెం గమనించవలసిన విషయం ఏంటంటే, పేతురు గారికి కొంచెం కోపం ఎక్కువ కదా. మరణము యొక్కయు పాతాళలోక యొక్కయు తాళపు చేతులు ఒకవేళ పేతురు గారికి ఇచ్చాడు అనుకోండి, ఎవరి మీద కోపం వచ్చే వాళ్ళని పట్టుకొని ఎడకి నెట్టేవాడు? పాతాళానికి నెట్టేసేవాడు. ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయని ఆ తాళం చేతులు పేతురు గారికి ఇవ్వల యేసయ్య, అవి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రా. దీర్ఘశాంతము కలిగిన వాడు ఆయన మన ఎడల. వాస్తవానికి మన బలహీనతలు, మన తొట్టుపాట్లు, మన అపరాధాలను బట్టి మనం చూస్తే ఎప్పుడో మనం మరణానికి అప్పగించబడవలసిన వారు. కానీ ఆయన దీర్ఘశాంతం ఇంకా మనను బ్రతకనిస్తుంది. అదే పేతురు గారు అండర్లోకి వెళితే ఎవరి మీదకు కోపం వస్తే వాళ్ళందరూ నెట్టేసేవాడు. అందుకని పేతురు గారికి దేవుడు ఏమి ఇచ్చాడంటే పరలోక రాజ్యపు తాళపు చేతులు ఇచ్చాడంట. నీ మీద నా సంఘాన్ని కడతానని పేతురుతో ప్రభు చెప్పారు. ఇంకా కాస్త ముందుకు వెళితే ఏం జరిగింది? ప్రభువారు సిలువకు అప్పగించబడ్డారు. సిలువ శ్రమలలో హేరోదు దగ్గర, పిలాతు దగ్గర, ప్రధాన యాజకుడైన కయప దగ్గర ప్రభు తీర్పులో నిలబడ్డారు. ఆ సమయంలో పేతురు 3 సార్లు బొంకాడు, ప్రభు ఎవరో నేను ఎరగను అని. ప్రభు సిలువ వేయబడ్డారు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన తన ప్రత్యక్షతను కొందరికి కనపరిచాడు. ఆ సమయంలో ఏం జరిగింది? పేతురు ఏం చేశాడు? 11 మంది శిష్యులను పిలిచి ఒక చిన్న మీటింగ్ పెట్టాడు. అబ్బాయి, అయిందేదో అయిపోయింది, వెంబడించినంత కాలం ఏదో వెంబడించాం. ఎవరిని? యేసయ్యని. మరి ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, కొందరు కనపడుతున్నాడు. సరే, ఈ సంగతులన్నీ పక్కన పెడితే ఏమో నా మటుకు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి ఆ నిర్ణయం అంటే, మరలా నా వల్ల నేను భుజాన్ని వేసుకొని ఎక్కడికి వెళ్తాడంట? చేపలు పట్టడానికి. పెద్దోడు నువ్వే పోతే చిన్నోళ్ళం మాదేముంది, మేము కూడా నీ వెనకమాలే వస్తాం. ఇప్పుడు పేతురుని బట్టి మిగిలిన వారు కూడా అందరూ మరలా ఎక్కడికి బయలుదేరారు? విడిచిపెట్టి వచ్చిన దాని దగ్గరికి పరిగెత్తుతున్నారు. మరలా బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. రాత్రంతా ప్రయాసపడ్డారంట. చేపలు పడ్డాయా? ప్రభు వచ్చి అడిగాడు, పిల్లలారా మీ దగ్గర ఆహారం ఏమైనా? ఆహారం ఏడుంది నాయన, రాత్రంతా ఇక్కడ ఎన్నో తిప్పలు పడ్డాం కానీ చేపలేమి.
నీ ఎడల దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో దేవుడు దాన్ని నీకు బయలుపరచగా, దాన్ని కాదని నువ్వు చేసే వేరే ప్రయత్నాలు అవి ఏవైనా ఆ ప్రయత్నాలు ఫలించవు. ఆ ప్రయత్నాల్లో నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని చూడలేవు. అంతే. కనికరము కలిగిన, దీర్ఘశాంతము కలిగిన దేవుడు కోపడక వారి దగ్గరికి వచ్చి, పిల్లలారా మీ దగ్గర ఆహారం ఏమైనా ఉందంటే ఆహారం ఏమీ కూడా లేదు. అప్పుడు ప్రభు చెప్పాడు, ధోనికి ఈ భాగాన్ని మీరు వల వేయండి. వేయంగానే విస్తారమైన చేపలు వాళ్ళకు వచ్చినాయి. అప్పుడు గుర్తుపట్టారు ఆయన ప్రభు అని. వారు సముద్రపు అంచుకి ఒడ్డుకు వచ్చేసరికి అక్కడ నిప్పుల మీద కాల్చబడిన చేపలు వారికి ఆహారంగా ప్రభు సిద్ధపరిచారు. వారు భోజనం చేసిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత నిదానంగా ప్రభు అడుగుతున్నాడు పేతురుని, సీమోను పేతురు, నీవు నన్ను ఏం చెప్పాడు పేతురు గారు? చెప్పాలి. ఏం చెప్పాడు పేతురు గారు? నేను నిన్ను నిజంగా ప్రేమిస్తే మరలా వలబట్టుకొని వెళ్ళేవాడా? చెప్పాలి. నిజంగా ప్రేమిస్తే వలబట్టుకొని. పేతురు గారు మొదట ప్రభు పిలిచినప్పుడు ఏం ఆలోచించలా. పేతురు, నువ్వు నా వెంబడి రా, నేను నిన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అంటే మారు మాట మాట్లాడలా. ధోనిను, వలలను విడిచిపెట్టి, తను కలిగిన దాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. మొదట దేవుడు పిలిచినప్పుడు దేవుని ఎలా వెంబడించాడు, ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి పేతురు గారి పరిస్థితి ఎలా అయిపోయింది. అందుకనే ప్రభు అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈయన అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నా. ప్రేమిస్తే నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? నీ మీద నా సంఘాన్ని కడతానన్నాను. పరలోకపు తాళపు చేతులు నేను నీకు ఇచ్చాను నిన్ను నమ్మి. కానీ నువ్వేం చేస్తున్నావు? మరలా వెనుతిరిగి వెళ్ళిపోతున్నావు. డౌట్ క్లియర్ చేసుకోవడానికి ప్రభు మరలా రెండోసారి అడిగాడు, సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. మూడోసారి కూడా ప్రభు అడిగాడు. మూడోసారి కూడా కొంచెం వ్యసన పడుతూ ఏమన్నాడు, నేను ప్రేమిస్తున్నాను, అది నీకే తెలుసయ్యా, నీకే తెలుసా. కొంచెం వ్యసన పడుతూ చెప్పాడండి. 3 మార్లు ప్రభు అడిగి, ఈ 3 మార్లు 2 మార్లు ప్రభు ఏమన్నాడు తెలుసా? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలి? గొర్రె పిల్లలను మేపాలి. నిజంగా నువ్వు ప్రేమిస్తే గొర్రె పిల్లలు నువ్వేం చేయాలి? కాయాలి. సంఘాన్ని నువ్వు మేపాలి, సంఘాన్ని నువ్వు కాయాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా మనం దేవుని ప్రేమించే వారమైతే ఆ ప్రేమలో ఏముంటుంది? దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం బాధ్యత కలిగిన వారమై ఉంటాము. ఏం కలిగిన వారమై ఉంటాం చెప్పండి? బాధ్యత. నిజమైన ప్రేమలో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత పేతురు గారు విడిచిపెట్టాడు. నిన్ను నమ్మి పరలోక రాజ్యపు తాళపు చేతులు నీకు అప్పగించాను. నిన్ను నమ్మి నీ మీద నా సంఘాన్ని కడతానని నేను వాగ్దానం చేశాను. ఇప్పుడు నువ్వు వెనుతిరిగితే నీతో పాటు మిగిలిన వారు కూడా ఏమవుతున్నారు? వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. నిన్ను బట్టి ఇప్పుడు అనేకులు కూడా విశ్వాస విషయంలో, పరిచర్య విషయంలో, పిలుపు విషయంలో వారు వెనుతిరుగుతున్నారు. నువ్వు బాధ్యతను విస్మరించావు. పైగా మరలా చెప్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ప్రేమిస్తే నువ్వేం చేయాలి? గొర్రె పిల్లలను మేపాలి. మరలా వాళ్ళ భుజాన్ని వేసుకొని వేటకి కాదు నువ్వు వెళ్ళాల్సింది, గొర్రె పిల్లలను మేపాలి. నువ్వు ప్రేమిస్తే, నిజంగా ప్రేమిస్తే నువ్వు గొర్రె పిల్లలను కాయాలి. నువ్వు ఇది చేయకుండా నువ్వేం చేస్తున్నావు? మరలా వేటకి బయలుదేరి వెళ్ళావు. ఈరోజున మొదట మనకుండిన ప్రేమ, ఆ ప్రేమలో దేవుడు
మనకు అప్పగించిన పరిచర్యలో, సహవాసములో, మన విశ్వాస జీవితంలో దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు ఏవైతే ఉన్నవో ఆ బాధ్యతలు మనం విస్మరిస్తున్నామా, లేదా మొదట ఎలా వాటిని మనం మన జీవితంలో నిర్వర్తించామో ఈ రోజును కూడా అలాగే నిర్వర్తిస్తున్నామా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అడిగాడు. ఈ రోజున మనం మనల్ని ఆ ప్రశ్న అడిగితే సమాధానం, ఆ ప్రశ్న అడగటం కాదు, ప్రభు అంటున్నాడు ఎఫెసీ సంఘముతో, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలావు. ఆ ప్రేమ నీ చేతుల నుండి జారిపోయింది. ఆ ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. అయితే దాన్ని నువ్వు మరలా కలిగి, మరలా నీవు ఆత్మీయంగా నువ్వు బలపడాలని, నువ్వు మరలా పురికొల్పబడాలని, దేవుని కొరకు నువ్వు మరలా మండాలని ఒక అవకాశాన్ని ఇచ్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, మీకు మరొక వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. సంఘమైతే, పేతురు గారు ఎక్కడున్నారు చెప్పండి, అందరూ చెప్పండి, ఎక్కడున్నారు? పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే ఏం చేస్తూ ఉంది? అందరూ చెప్పండి, ఏం చేస్తూ ఉంది? సంఘం ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తూ ఉంది. పేతురు గారు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉంచబడ్డాడు. సంఘం ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తూ ఉంది. ఆదిమ సంఘములో, ఆ ప్రారంభ దినాలలో సంఘములో ఏముందంటే ప్రార్థన. ఏముంది చెప్పండి? ప్రార్థన. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? చెరసాలలో ఉంచబడిన పేతురు గారి యొక్క విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాడు పేతురు గారు చెరసాలలో ఉంచబడ్డారు. నేడు చాలామంది అపవాది యొక్క చెరలో బంధించబడి ఉన్నారు. అపవాది యొక్క బంధకాల్లో బంధించబడి ఉన్నారు. అపవాది యొక్క ఉచ్చులలో బంధించబడి ఉన్నారు. అనేక దుర్వ్యసనాలలో బంధించబడ్డారు. చెడు వ్యసనాల్లో బంధించబడ్డారు. చెడు స్నేహాల్లో బంధించబడ్డారు. చెడు కార్యాల మధ్యన బంధించబడ్డారు. బంధించబడిన వారుగా ఉన్నారు. బంధించబడినటువంటి వారి విడుదల కొరకై సంఘము ఏం చేయాలి? చేస్తుందా? సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. మొదట మన జీవితాల్లో మనం ఏం కలిగి ఉన్నామంటే ప్రార్థన కలిగి ఉన్నాం. ఆ ప్రార్థన నేటి దినాల్లో ఉందా? చేజారిపోయిందా? ప్రార్థించగలుగుతున్నామా? లేదంటే కొందరు నోట ఈ మాటలు మనం వింటూ ఉంటాం. ఏం వింటుంటామంటే, పాస్టర్ గారండి, లేదా బ్రదర్, అమ్మ, ఒకప్పుడు మేము ప్రార్థన చేసేవాళ్ళం. ఎప్పుడు చెప్పండి? ఒకప్పుడు మేము ప్రార్థన చేసేవాళ్ళం. గంటల తరబడి మోకాళ్ళ మీద నశించిపోతున్న ఆత్మల కొరకు, విడుదల కొరకు, స్వస్థత కొరకు, క్షేమము కొరకు గంటలు తరబడి ప్రార్థన చేసేవాళ్ళం ఒకప్పుడు. మరిప్పుడు ఆ ప్రార్థన లేదు. దానిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు
వదిలితివి. ప్రేమ అంటే అది బాధ్యతతో కూడినదండి, బాధ్యతతో కూడినది. ఆ ప్రేమే లేకపోతే మనం ప్రార్థించలేము. ఆదిమ సంఘములో ప్రారంభ దినాలలో అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, చెరసాలలో ఉన్న పేతురు గారు బయటకు వచ్చేటట్లుగా సంఘం ఏం చేస్తూ ఉందంటే ప్రార్థన చేస్తూ ఉంది. ఈ రోజున మన జీవితాల్లో మనం ప్రార్థించే వారంగా ఉన్నామా? ఒకవేళ మన జీవితాల్లో ప్రార్థన అనేది మనకు దూరం అయ్యిందా? ప్రార్థనే ఒక క్రైస్తవునికి ప్రాణం, ఊపిరి తీసుకోకుండా మనం బ్రతకగలమా? ఎంత సమయం బ్రతకగలం ఊపిరి తీసుకోకుండా? సెకండ్సే, లేదంటే మహా నిమిషాలు, అంతకు మించి బ్రతకగలమా? బ్రతకలేమండి. ఊపిరి లేకుండా, ఊపిరి తీసుకోకుండా మనం భౌతికంగా ఎలా బ్రతకలేమో ఆత్మీయంగా కూడా మనం ప్రార్థన లేకపోతే మనం బ్రతకలేం. ప్రార్థించేటువంటి అనుభవం ఒకవేళ మనం కోల్పోతే ఆత్మీయ స్థితిలో మనం ఎప్పుడో చనిపోయాం, ఆత్మీయ స్థితిలో మనం ఎప్పుడో మృతమైనటువంటి వారంగా అయిపోయాం. అది మనకు తెలియటం లేదు. అదే ప్రకటన గ్రంథంలో లవోదీక సంఘంలో దేవుడు మాట్లాడతాడు, నీవు జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ నీవు మృతుడవే. పేరు మాత్రం ఉంది కానీ నువ్వు ఆత్మీయంగా ఏమైపోయావు? చనిపోయావు. చనిపోవడానికి కారణం ఏంటి? ప్రారంభ దినాలలో నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న ప్రార్థన అనుభవాలు ఈ రోజున అవి నీ జీవితంలో కనబడటం లేదు. ఈ రోజున అవి నీ జీవితంలో కనబడటం లేదు. ప్రారంభ దినాల్లో ఉదయాన లేచి ప్రార్థన చేసుకున్న నీవు ఒక్కసారి నీ మనస్సాక్షిని నీవే పరీక్షించుకుంటే ఈ రోజున ఆ ప్రార్థన నీ జీవితంలో ఉందా? సమాధానం నీ దగ్గరే ఉంది. ప్రతిరోజు రాత్రి నువ్వు ప్రార్థించకుండా నిద్రపోయే వ్యక్తివి కాదు. ఈ రోజున ఒకసారి నీ జీవితం నువ్వు పరీక్షించుకుంటే ఆ ప్రార్థన పక్కన పెట్టేసి ఎన్ని దినాలైపోయిందో. కాస్తంత సమయం దొరికితే ప్రార్థించిన అనుభవాలు, ఎవరైనా బలహీనులుగా అనారోగ్యంతో లేదా సమస్యలతో ఉంటే ఆ విషయాలు నీకు తెలిస్తే వారి కొరకు వ్యక్తిగతంగా మోకరిల్లి వారిని జ్ఞాపకం చేసుకోయా అని దేవుని దగ్గర ప్రార్థించిన అనుభవాలు గతంలో ఉన్నాయి, ప్రారంభంలో ఉన్నాయి. కానీ ఈ రోజున అవి కనబడటం లేదు. కారణం ఏంటంటే మొదట మనకుండిన ఆ ప్రేమను మనం వదిలేసాం. ఆ ప్రేమలోనే ఈ ప్రార్థనా జీవితం కూడా మనం వదిలేసాం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మొదట నీకుండిన ఆ ప్రేమను నీవు వదిలావు. ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో నువ్వు అది జ్ఞాపకం చేసుకొని నువ్వు మరలా తిరిగి లేవనెత్తబడాలి, మరలా నువ్వు సరి చేయబడాలి. దేవునికి ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాము హల్లెలూయా. ఈ రోజున ప్రారంభ దినాలలో మన జీవితంలో ఉన్న ప్రార్థన అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనలో రేపునుగాక, మరలా మనలో ఆ ఉజ్జీవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రగిలించునుగాక. వడలిన మన చేతులు, సడలిన మన మోకాళ్లను ప్రార్థించుటకు పరిశుద్ధాత్మ దేవుడు బలపరచునుగాక. ఆదిమ సంఘములో వారందరూ ఒక చోట కూడి ప్రార్థిస్తుండగా ఏం జరిగిందంట? భూమి కంపించిందంట. ప్రార్థన ద్వారా భూమిని కంపింప చేయగలిగిన ఆ శక్తి మనం పొందుకోగలమండి. పౌలు శీలలు మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ వారు ఏం చేశారు? ప్రార్థనలు చేశారంట. ఏ సమయం అది చెప్పండి? మధ్యరాత్రి ప్రార్థన చేస్తే దేవుడు భూకంపాన్ని పంపించి చెరసాల పునాదులను ఆయన కదిలించాడు. చెరసాల తలుపులు తెరవబడ్డాయి, ఖైదీల బంధకాలు ఊడిపోయినాయి.
ఆ రాత్రి చెరసాల నాయకుడు రక్షణ పొందడానికి దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఖైదీల్లో అనేకులు మార్పు చెందడానికి ప్రభు అద్భుతం చేశాడు. ఒకవేళ వారు ప్రార్థించకుండా అందరితో పాటు వారు కూడా నిద్రపోతే ఆ కార్యం జరిగేదా? ఒక మాట నేను చెప్తున్నాను, నీ ఇంటిలో ప్రార్థించే కృప నీకు ఇచ్చాడు. ప్రార్థించవలసిన సమయంలో నువ్వు ప్రార్థించకుండా నిద్రపోతే నీకు మాత్రమే కాదు, నీ ఇంటి వారందరికీ కూడా నష్టం. ప్రార్థించే సమయంలో నువ్వు ప్రార్థిస్తే నిన్ను బట్టి నీ కుటుంబం అంతటిని దేవుడు కాపాడుతాడు. నీ ప్రార్థన బట్టి సంఘానికి దేవుడు క్షేమాభివృద్ధిని కలగచేస్తాడు. నీ ప్రార్థన బట్టి అనేకులు దేవుళ్ళలోనికి రావటానికి ప్రభు కార్యం చేస్తాడు. పౌలు శీలలు మధ్యరాత్రి వేళ వారు ప్రార్థన చేశారు. ఈ రోజున మన జీవితంలో మొదట మనకుండినటువంటి ఆ ప్రార్థన అనుభవాలు ఎక్కడ మనం విడిచిపెట్టామో వాటిని మరలా మనం తిరిగి పొందుకోవాలి. దేవుడు దానిని కోరుకుంటున్నాడు. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఆ ప్రార్థన వైరాగ్యాన్ని దేవుడు మనలో కలగచేయునుగాక. ఆ ప్రార్థన మంట మనలో పుట్టునుగాక, అగ్గి రాజునుగాక. మనం ప్రార్థించాలండి, ప్రార్థించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థించడానికి ముందుగా ఆయన మనల్ని పిలిచాడు. యేసు ప్రభు వారికి మొత్తం 12 మంది శిష్యులు కదా, సిలువకు అప్పగించబడే రాత్రి వారిని తీసుకొని ఆయన వెళ్ళి వారికి చెప్పిన మాట ఏంటి? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని వారికి చెప్పి ప్రభు వెళ్ళి పడుకున్నారా? వేత అంత దూరం వెళ్ళి ఆయన ఏం చేశాడు? మోకరిల్లాడా లేదా? అంటే ప్రార్థించే విషయంలో మనకు మాదిరి ఎవరంటే సంఘానికి సేవకుడు కాదు, సేవకుడికి సంఘం కాదు, మనందరికి ఎవరు మాదిరి? యేసయ్య మాదిరి. ఆయన మోకాళ్ళుని వేదనతో ప్రార్థన చేశాడంట. ఆ వేదన ఎంతంటే ఆయన చెమట బిందువులు రక్తముగా నేల మీద ఒలికినాయి అంటండి. అంతగా ఆయన వేదన పడుతూ ప్రార్థన చేసి శిష్యుల దగ్గరకు వచ్చి వారిని తట్టి లేపుతున్నాడు. ఒక గడి అయినను మీరు మేలుకొని ఉండలేరా? ఒక గడి అయినా మీరు మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మీరు మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి. నాడు శిష్యులనే కాదు, నేడు ప్రభు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. మనం ప్రార్థించాలి. ఏం చేయాలి చెప్పండి? మనం ప్రార్థించాలి. సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు. ప్రేమిస్తే ఈ గొర్రె పిల్లల్ని ఏం చేయాలి? నువ్వు మేపాలి. ప్రేమిస్తే ఈ గొర్రె పిల్లలు నువ్వు కాయాలి. నిజంగా నువ్వు ప్రేమిస్తే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నువ్వు పెనుగులాడాలి. ప్రార్థనలో నువ్వు పోరాడాలి. ప్రార్థించి దేవుని ప్రభావాన్ని మనం పొందుకోవాలండి. ప్రార్థించి మనం ప్రభావాన్ని పొందుకోవాలి. ముమ్మారు ప్రభు చెప్పాడు అవలివ కొండపైన శిష్యులకి, మీరు ప్రార్థించండి, మీరు ప్రార్థించండి, మీరు ప్రార్థించండి. మన జీవితాల్లో కూడా మనం ప్రార్థించే వారంగా మనం ఉందుముగాక. ప్రార్థనలో మనం ఎప్పుడు వెనుతిరగకూడదండి. ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా వెనుతిరగకూడదు. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుదాం. అందరూ కూడా మీరు చూడండి.
17వ అధ్యాయం 10-11 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికయలో ఉన్న వారికంటే ఘనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, వాక్యమును ఏం చేశారంట? ఇక్కడ మీరు గమనించాలండి. పౌలు శీల వీరిద్దరూ పరిచర్య చేస్తూ కొన్ని ప్రాంతాలు దర్శిస్తూ వెళుతున్నటువంటి ఆ క్రమంలో రాత్రి వేళ అంట ఎక్కడికి వచ్చారు? వారు బెరయాకు పంపబడ్డారంట. వారు అక్కడికి వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తూ ఉన్నారు. బెరయా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు, సంఘస్థులందరూ కూడా వింటూ ఉన్నారు. వారిని గూర్చి దైవజుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు అక్కడ తెలియచేస్తున్న మాట, వీరు తెస్సలోనికయలో ఉన్న వారికంటే కూడా ఘనులు. తెస్సలోనిక సంఘములో ఉన్న వారికంటే కూడా బెరయా సంఘములో ఉన్నవారు ఘనులు. ఏ విషయంలో? ఆర్థిక వనరుల విషయంలోనా? అందచందాల విషయంలోనా? సుఖభోగాల విషయంలోనా? ఆధిపత్యాల విషయంలోనా? ఏ విషయంలో వీరు ఘనులు? వాక్యమును ఆసక్తితో వినే విషయంలో విన్న వాక్యాన్ని వారు అంగీకరించారంట. అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా? ఆసక్తితో వాక్యమును అంగీకరించి, వాక్యమును ఏం చేశారంట? అంగీకరించి. అంగీకరిస్తున్నామా? నిరాకరిస్తున్నామా? రక్షించబడిన తొలి దినాల్లో దేవుని వాక్యం కొరకు ఆసక్తిగా మనం ఎదురు చూసేవాళ్ళం. వాక్యం వింటున్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుని క్రియ జరుగుతుండేది. ఇదిగో నేను ఇక్కడ ఈ బలహీనతలో ఉన్నాను, ఇక్కడ నేను సరి చేసుకోవాలి, ఇక్కడ నేను దిద్దుకోవాలి, ఇక్కడ ఇంకా నేను దేవుని కొరకు నిలబడాలి, ఇంకా పని చేయాలి, పరిచర్య చేయాలి, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఇలా ఒక తృష్ణ మనలో దేవుని వాక్యం వింటున్నప్పుడు రగిలేది. రాను రాను అదేమైపోయింది? ఇది మనకు కాదులే. ఆ మధ్యకాలంలో నేను ఒక చోట వాక్యం చెప్తా ఉన్నానండి. కోడలు మందిరానికి వచ్చింది, అత్తమ్మ మందిరానికి రాలా. ఇద్దరు దేవుని నమ్మిన వారే, ఇద్దరూ రక్షించబడిన వారే. అత్తమ్మ రాలేదు, కోడలు మందిరానికి వచ్చింది. వాక్యం అంతా అయిపోయిన తర్వాత, ఆరాధన క్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ కోడలు ప్రార్థన చేయించుకోవడానికి దగ్గరకు వచ్చి ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారండి, ఈ రోజున మా అత్తమ్మ రాలేదు, కానీ వాక్యమంతా ఎవరి కోసం అంటే అత్తమ్మ కోసం అంట. ఎవరి కోసం? వాక్యం అంతా ఎవరి కోసం? ఏమ కోసం కాదా? వచ్చింది మందిరానికి ఎవరు? మందిరానికి వచ్చిన వాళ్ళని ఉద్దేశించి దేవుడు మాట్లాడతాడా? ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ గురించి దేవుడు మాట్లాడతాడా? ఏమంటది? పాస్టర్ గారు, ఈరోజు మా అత్త చర్చికి రాలేదు, కానీ వాక్యం అంతా మా అత్త కోసమే. నేనేమంటాను, సరేనమ్మా అని ప్రార్థన చేశాను. అత్తమ్మ చర్చికి రాలేదు కదా, కొంచెం ఆమెను కూడా పలకరించి ప్రార్థన చేద్దాం అని ఆరాధన అంతా అయిపోయిన తర్వాత, కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కాస్త సాయంత్రం పూట ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటి మందిరానికి రాలేదంటే ఆమె అంటది, అయ్యా వాళ్ళ మందిరానికి అయితే రాలేకపోయాను, కానీ మైకులో నువ్వు చెప్పిన వాక్యం అంతా విన్నానయ్యా అంది. చాలా సంతోషం అమ్మ. చివరికి ఆమె ఏమందో తెలుసా? అయ్యా ఈరోజు నేను వాక్యం విన్నాను మైకులో, ఈరోజు వాక్యం అంతా ఎవరికంటే మా కోళ్ళకేనంది. చర్చికి వచ్చిందిగా, నిజంగా
ఆ కోళ్ళ కోసమే దేవుడు మాట్లాడాడయ్యా, ఇప్పటికన్నా మారు మనసు వస్తే బాగుండి అంటుంది. ఎవరు? అత్తమ్మ. ఆమె వాక్యం అంతా ఎవరికి నెట్టింది? కోళ్ళు ఎవరికి నెట్టింది? ఇట్ అయిపోయింది మన పరిస్థితి. బెరయ సంఘస్థులు అలా లేరు. వాళ్ళు ఎలా ఉన్నారంట? ఆసక్తితో పౌలు శీలలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఆ వాక్యాన్ని వారు అంగీకరించారంట. అంగీకరించారు అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క బలహీనతలను గురించి, వారి తొట్టుపాట్లను గూర్చి దేవుడు వారి ముందుకు తీసుకొని వస్తున్నప్పుడు, ఎస్, ఈ బలహీనతలో నేను ఉన్నాను, దాన్ని బట్టే దేవుడు నాతో మాట్లాడాడు, నేను సరిచేయబడతాను అని వారు ముందుకు వచ్చారంట. మన జీవితాల్లో కూడా ఆసక్తితో దేవుని వాక్యాన్ని మనం అంగీకరించే వారంగా ఉండాలి, పక్కకు నెట్టే వారంగా ఉండకూడదు. వారి మీదకి వీరి మీదకి మనం నెట్టకూడదండి. అది నా కొరకే అని దాన్ని మన హృదయంలోనికి తీసుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక, అట్టి మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం సరిచేసుకోవాలి. వాక్యపు వెలుగులో మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఒక దినాన మనం ప్రభు ఎదుట నిలబడాలి. ఎలా నిలబడాలి? మచ్చ డాగు కళంకము లేని సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, నిష్కళంకమైన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా మనం ప్రభు ఎదుట నిలబడాలి. మనలో ఇంత మచ్చ కూడా అయినా చూడకూడదు. పులిసిన పిండి ముద్దైనా కొంచెమైనా ముద్దంతా ఏం చేస్తుంది? అది పులి చేస్తుంది. కుండడు పాలల్లో ఆ పాలన్నీ పాడైపోవడానికి ఎంత కావాలి? కొంచెం ఉప్పు చాలు, మొత్తం పాలన్నిటినీ పాడు చేస్తుంది. అలాగే మన జీవితాల్లో చిన్న చిన్నవే అనుకోవచ్చు అండి, అవి కూడా మనలో ఉండటానికి దేవుడు ఇష్టపడట్లేదు. వాటిని కూడా తొలగించి మనల్ని సంపూర్ణంగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని చూసినప్పుడు మనలో ఏం కనబడకూడదు, మచ్చ, డాగు, కళంకం, ముడతలు అట్టివి ఏవి కనపడకూడదని కోరుకుంటున్నాడు. అందుకని ఒక దినాన్ని అబ్రహాముతో మాట్లాడతాడు, అబ్రహమా, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నీవు నడుచుచు ఎలా ఉండాలో తెలుసా? నిందారహితుడుగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. నిందారహితుడుగా ఉండాలి. దానియేలు అంటాడు కదా, రాజా, నేను నా దేవుని దృష్టికి ఎలా కనబడ్డాను? నిర్దోషిగా కనబడ్డాను. కాబట్టి ఆయన తన దూతను పంపి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను ముయించాడు. మన దేవుని దృష్టిలో మనమందరం నిర్దోషులుగా కనబడాలి, నిష్కళంకులంగా మనం కనబడాలి, మహిమ కలిగిన సంఘముగా మనం కనబడాలి. కనబడాలంటే మొదట మనకు ఏదైతే మనం కలిగి ఉన్నామో దానిని మనం గట్టిగా పట్టుకోవాలి. మొదట మనకుండిన ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. మొదట ప్రార్థనా జీవితం మన జీవితంలో ఏదైతే ఉందో దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యమును ఆసక్తితో అంగీకరించే హృదయం ఏదైతే ఉందో దాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, ఆ పౌలు గారు చెప్పిన సంగతులు అలాగా ఉన్నవో లేవో అని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పరిశీలన చేస్తూ ఉన్నారంట. ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? ఆ మాట కావాలి, దానికోసం నేను మీకు చదివిస్తున్నానండి. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ఆ మాట మీరు నోట్ చేసుకోవాలి. ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఆదివారం ఒక్కరోజే కాదు, లేదా శనివారం ఒక్కరోజే కాదు, లేదా ప్రత్యేకమైన కూడికలు ఉన్నప్పుడు మాత్రమే కాదు. ఏం చేయాలి? మనం ప్రతిరోజు దేవుని లేఖనాలను మనం పరిశీలన చేయాలి, పరిశోధించాలి, దేవుని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మనం చదవాలి,
దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రపరుచుకోవాలి. ప్రతిరోజు మనం బైబిల్ చదవాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చదువుదామా. ప్రతిరోజు ఏం చేయాలి మనం చెప్పండి? బైబిల్ చదవాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. బెరయ సంఘములో వారు ప్రతిరోజు పౌలు శీలలు చెప్పినటువంటి మాటలు, ఆ లేఖనాలు అలా ఉన్నాయా లేవని వారు పరిశోధించారంట. మనం కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి. పాస్టర్ గారు భలే పని అండి, వాక్యం చదవకుండా అసలు నేను బయటికి పోను అన్నాడు ఆ మధ్య ఒక ఆయన. ఎంత భక్తుడు అనుకున్నానండి. ఆయన చదివే వాక్యం ఏంటంటే క్యాలెండర్లో వాక్యం అంట. ఏ వాక్యం? రోజు మొత్తం మీద ఒక ఇడ్లీ పెట్టి, మనకి ఒకే ఒక ఇడ్లీ పెట్టి మన చేత రోజంతా పని చేయిస్తే బాగా బలంగా పని చేస్తావా, నీరసంగా పని చేస్తావా? ఎందుకని? రోజంతా పని చేయడానికి కావాల్సిన ఆ శక్తి మనకు ఇవ్వడానికి ఒక ఇడ్లీ సరిపోద్దా? ఉదయం టిఫిన్ కావాలి, మధ్యాహ్నం భోజనం కావాలి, రాత్రికి మళ్ళా. మరి ఆత్మీయ స్థితిలో నీ ఆత్మ బలంగా ఉండడానికి క్యాలెండర్లో వాక్యం సరిపోద్దా? గడిచిన వారంలో ప్రేయర్ చేయించుకోవడానికి నా దగ్గరికి ఒకరు వచ్చారండి. నేను ఆశ్చర్యపోయాను. 2019లో మన మీటింగ్స్కి వచ్చారంట ఆయన. 2019. తన భార్య విశ్వాసి, ఈయన భయంకరమైన త్రాగుబోతంట. తన భార్య విసిగించిందంట, నన్ను కోటాలకు తీసుకెళ్ళని. ఆమె ఒక్కతే అయిపోయింది. ఇక మాటికి చాలాసార్లు అడిగిందని చెప్పి బైక్ మీద ఆమెను తీసుకొని కోటాలకు తీసుకొచ్చాడంట. ఆమెను కోటాల్లో వదిలిపెట్టి వెనక మళ్ళీ కూర్చున్నాడంట ఆయన. అప్పుడు నేను చెప్పిన సాక్ష్యం, వాక్యం, అయ్యగారు చెప్పిన సాక్ష్యం, వాక్యం ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. కోటాలకు వచ్చాను పాస్టర్ గారు, నేను 2019లో వచ్చాను. అప్పుడు నేను తాగే వచ్చాను కోటానికి. తాగి మా భార్య కోటాలకు తీసుకెళ్ళమంటే ఆమె మాటికి అడుగుతుందని తట్టుకోలేక ఆమెను బైక్ మీద ఎక్కించుకొని కోటాలకు తీసుకొచ్చాను. తాగే వచ్చి కోటాలు వెనక మళ్ళీ కూర్చున్నాను. ఆ రోజున దేవుని సన్నిధిని నేను ఆ కోటాల్లో అనుభవించాను. ఈరోజు నేను పూర్తిగా మారిపోయాను పాస్టర్ గారు. పూర్తిగా మారిపోయాను నేను. మారిపోవటమే కాదు, ప్రతిరోజు నేను దేవుని వాక్యాన్ని చదువుతాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతాను. బైబిల్ మొత్తం కంప్లీట్ చేసేసాను పాస్టర్ గారు, మళ్ళా చదువుతున్నాను. ఫస్ట్ 4-5 అధ్యాయాలు చదువుకుంటే వెళ్ళిపోయేవాడిని రోజుకొచ్చి. ఇప్పుడు అలా కాదు, 2-3 అధ్యాయాలు చదువుతున్నాను. కానీ ఎక్కువ టైం తీసుకుంటున్నాను. చదివిన దానిని నేను ఏం చేస్తున్నానంటే పరిశీలన చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రోజుకు 1 అధ్యాయమే చదువుతాను. ఎక్కువ టైం తీసుకుంటాను. ఆ చదివిన అధ్యాయంలో ఉన్న విషయాలను నేను పరిశోధిస్తున్నాను. అలా చేస్తున్నాను పాస్టర్ గారు. ఎందుకంటే వాక్యాన్ని లోతుగా నేను తెలుసుకోవడానికి. ఆయన చెప్తున్న సాక్ష్యం వింటే నాకు ఆశ్చర్యం కలిగింది. అవునా అని. అవును పాస్టర్ గారండి అని దానికి సంబంధించిన ఆనువాల్స్ అని చెప్తున్నాడు ఆయన. నేను ఎంతో ప్రభువును స్తుతించానండి. మారు మనసు రక్షణ పొందిన మనం ప్రారంభ దినాలలో మనకుండిన ప్రేమ దేవుని పట్ల, ఆ ప్రేమను బట్టి దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రార్థించామో, ఎలా దేవుని వాక్యాన్ని మనం అంగీకరించామో, ఎలా దేవుని వాక్యాన్ని చదివామో, ఎలా ధ్యానించామో, అది ఈ రోజున ఉందా? దేవుడు అంటున్నాడు, దాన్ని నీవు వదిలిపెట్టావు. ఆ తప్పు నేను నీ మీద మోపుతున్నాను. నువ్వు దాన్ని సరి చేసుకొని నువ్వు మారు మనసు పొందాలి. చదువు రానటువంటి వారిని మనం ఏం చేయలేం,
కాస్త చదవగలిగిన కృప దేవుడు నీకు ఇచ్చాడుగా, ఆ జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడుగా, ఆ తెలివి దేవుడు నీకు ఇచ్చాడుగా. చదవగలిగి స్థితి ఉండి దేవుని వాక్యాన్ని చదవకపోతే నువ్వెలా ఆత్మీయంగా బలపడతావు? ఎలా లోతైన అనుభవాలకు నువ్వు వెళ్తావు? ఈ రోజున దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం ఏం చేయాలంటే చదవాలి, దాన్ని ధ్యానం చేయాలి, దాన్ని పరిశీలన చేయాలి, దాన్ని మనం పరిశోధించాలి. కీర్తనలో అదే రాయబడింది మొదటి అధ్యాయంలో. దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గాన అపహాసకులు కూర్చున్న చోటున మరేం చేయాలి? దేన్ని బట్టి ఆనందించాలి? మనం దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆనందించాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదవటంలో ఆనందించాలి, ధ్యానించడంలో ఆనందించాలి, వినటంలో ఆనందించాలి. అలా ఆనందిస్తే అతడు నీటి కాలవల యోర నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తాడు. అతడు చేయనదంతయు కూడా అతని చేతిలో. నువ్వు ఎక్కడ చేయబెట్టినా అక్కడ దీవెనే కనబడుతుంది. నువ్వెక్కడ కాలు పెట్టినా అక్కడ దీవెనే కనబడుతుంది. ఎప్పుడు? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించు. మూడవదిగా ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేసి ముగింపులోనికి వస్తాను. చూడండి, ఫిలిప్పీ సంఘం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచ్చిన భాగాలు మనం చదువుదాం. 4వ అధ్యాయం 14-15 వచనాలు. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప నారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఆదిమ సంఘం ప్రార్థించే విషయంలో ఆసక్తిని చూపెట్టింది. బెరయ సంఘస్థులు దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో వారు ఆసక్తిని చూపెట్టారు. ఇక్కడ ఫిలిప్పీ సంఘం దీన్ని గురించి దైవజనుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదు. ఈ ఫిలిప్పీ సంఘములో ఉన్న ఒక మంచి శ్రేష్టమైన లక్షణం ఏంటో తెలుసా? దేవుని పనిలో ప్రయాసపడుతున్న సేవకుని పరిచయలో ఉన్న అవసరతలను ఎరగగలిగినటువంటి వారు, ఎరిగిన వారై ఆ అవసరతలను తీర్చడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారు అలా తీర్చిన వారుగా ఉన్నారని పౌలు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అలా చెప్తే వారిని ఏదో ఉప్పొంగ చేయడానికి కాదండి. మీరు చూడండి 16వ వచనంలో కూడా, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నా అవసరాన్ని తీర్చడానికి మీరు మరలా మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఈ మాట చెప్తూ ఏమంటున్నాడు? నేను ఈవిని అంటే మీరిచ్చే కానుకను ఆపేక్షించి ఇలాగూ చెప్పటం లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలములు రావాలనని. నా ఆపేక్ష మీ కానుక మీద కాదు, మీ ఫలాల మీద. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అర్థమైందా? దైవజనుని హృదయంలో ఉన్న భారం మీరు కానుక ఇవ్వాలని కాదు, నేను నా ఆపేక్ష మీ లెక్కకు విస్తారమైన
ఫలములు రావాలి. అంటే మీరు విస్తారంగా ఫలించాలి. అది నా ఆపేక్ష. దాన్ని ఆపేక్షించి నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమియూ తక్కువ లేక ఉన్నాను. ఏమియూ తక్కువ. అవి ఎలా ఉన్నాయంట? మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మీరు పంపించిన ప్రతి కానుకది మనోహరమైనది. మీరు పంపించిన ప్రతి కానుక దేవునికి ఇంపైన సువాసన, ప్రీతికరమైన ఇష్టమునైన యాగంగా ఉన్నాయి. దేవుడు తన మహిమైశ్వర్యములో క్రీస్తు యేసునందు మీ ప్రతి అక్కర అయినా తీర్చునుగా. కానీ నిండు మనసుతో దైవజనుడు దీవిస్తూ ఉన్నాడండి, దీవిస్తున్నాడు. ఈ ఫిలిప్పీ సంఘములో మనం ఏం గమనిస్తున్నామంటే పరిచర్యలో ఉన్న అక్కర అవసరతను గుర్తించి దానిని తీర్చడానికి వారు మంచి మనసుతో ముందుకు వచ్చారు. నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగింపులోనికి వెళ్ళిపోతాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వాగ్దాన భూమికి వస్తూ ఉన్నారు. వారి ప్రయాణంలో వారిని అమాలేకీయులు అడ్డగించారు. ఎవరు అడ్డగించారు చెప్పండి? అమాలేకీయులు అడ్డగించారు. వారితో యుద్ధం చేయమని మోషే ఎవరికి చెప్పాడు? యెహోషువకు చెప్పాడు. అమాలేకీయులతో నువ్వు యుద్ధం చెయ్యి, నేను కొండ మీదకి వెళ్ళి నేనేం చేస్తానంటే ప్రార్థన చేస్తానన్నాడు. మోషే మాట మేరకు యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేయడానికి కత్తి తీసుకొని వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. మోషే కొండపైన చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనిస్తే ఏంటి జరిగింది అక్కడ? మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా అమాలేకీయుల మీద ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలుగుతుంది? జయం. మోషే చేతులు బరువెక్కిని ఆయన చేతులు మెల్లగా క్రిందకు దించాడు. ఏం జరిగింది? అమాలేకీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల జయం ఎక్కడుంది? మోషే చేతులెత్తి ప్రార్థించుటలో దేవుడు ఆ జయాన్ని అక్కడ దాచిపెట్టాడు. మరి ఇప్పుడు మోషే చేతులెత్తి ఉంచాలి, చేతులు బరువైంది, భారమైంది, అలా ఉంచలేకపోతూ ఉన్నాడు. అలాని చేతులు దించితే ఇశ్రాయేలు ప్రజలు ఓటమి పాలైపోతున్నారు. మరి ఇప్పుడు ఎలా? దీనిని ఎవరు గమనించారు? అహరోను, హూరు గమనించారు. అది వివేచన. ఫిలిప్పీ సంఘములో కూడా అదే ఉంది. సేవకుడు దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు, పాటుపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు. ఆయనకు మనం సహకారులంగా నిలవాలి. ఆయన అవసరతలు మనం తీర్చాలి. ఎందుకు తీర్చాలి? ఆయన ప్రార్థిస్తేనే, ఆయన పరిచర్య చేస్తేనే, ఆయన చేతులు ఎత్తితేనే ఈ రోజున మనకు దీవెన. ఈ రోజున మనం ఆస్వాదించబడిన ఈ స్థితిలో ఉన్నామంటే దానికి మూలం ఆయనే. కాబట్టి పరిచర్యలో దేవుని పనిలో మనం సహకరించాలి. అహరోను, హూరు ఇది గమనించి ఏం చేశారు? ఒక పెద్ద రాయోడు తీసుకొచ్చి మోషే దగ్గర వేసారంట. వేసి మోషే నా బండ మీద కూర్చోబెట్టారు. కూర్చోవటం ఏముందిలేండి, తేలిగ్గా కూర్చోవచ్చు. కూర్చున్న వాళ్ళకి తెలుగుతాయి ఆ బాధలు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చాలామంది బయట వాళ్ళు ఏమనుకుంటారంటే పాస్టర్ గారు అంటే ఏముందండి, వైట్ అండ్ వైట్, క్రాప్ చెరగదు, బటన్ అలగదు, అబ్బో బ్రహ్మాండం, లగ్జరీ, సూపర్ అనుకుంటారు. కానీ సేవలోనికి వచ్చిన వారికి అర్థమవుతుంది సేవకుడి పరిస్థితి ఏంటో. సేవకు దేవుడు పిలుస్తున్నాడంటే సేవలోనికి రావటం అంటే ఒకరోజు చచ్చిపోవటం కాదండి, రోజు చచ్చిపోతేనే సేవ.
దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈ మధ్యకాలంలో ఒక సేవకుడు పలికిన ఒక మంచి మాట అండి. సేవకుడు లోక సంబంధమైన వాటి విషయంలో చచ్చిపోతేనే సంఘం ఫలిస్తుందంట. లోక సంబంధమైన విషయాల్లో సేవకుడు బ్రతుకుంటే సంఘం చనిపోద్దంట. సంఘం ఏమైంది? చచ్చిపోతుంది. సంఘం బ్రతకాలి, సంఘం జీవించాలి, సంఘం ఫలించాలి, సంఘంలో ఆధ్యాత్మిక ఫలాలు కనబడాలి అంటే ఎవరు చచ్చిపోవాలి? సేవకుడు చచ్చిపోవాలి. చచ్చిపోయి సేవ చేస్తేనే సేవకుడు సంఘం ఫలిస్తుంది. ఎంత గొప్ప మర్మం అండి అది. వాస్తవం అది. లోకంలో ఒక మాట ఉంది, 100 ఏళ్ళ ఆయుష్ అంట, దినదినం ప్రాణాపాయం అంట. దినదిన ప్రాణాపాయంతో బ్రతుకుతూ 100 ఏళ్ళు ఆయుష్ అంటండి. మన వాళ్ళు అంటారు అట్లాంటి బ్రతికే కంటే ఒక్కసారి చచ్చిపోవటం మేలు అంటుంటారు. చూడండి, దినదినము చనిపోతాడు సేవకుడు. అన్ని విషయాల్లో చచ్చిపోతేనే సేవ జరుగుతుందండి, బ్రతుకుంటే సేవ జరగదు. మోషేని బండ మీద ఆయనకేమండి ఇక్కడ భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ మోషే బండ మీద కూర్చుంటే కనబడుతుంది, కానీ ఆ బండ మీద కూర్చొని చేతులు ఎత్తితేనే ఇక్కడ వీరికి ఏం కలుగుతుంది? విజయం కలుగుతుంది. అహరోను హూరు అది గమనించారు. బండ తీసుకొచ్చేసి ఆ బండ మీద మోషేని కూర్చోబెట్టి ఆయన 2 చేతులు ఇలాగా పైకెత్తారు. ఒకరు ఈ పక్కన ఒకరు ఈ పక్కన వచ్చి ఆ చేతులకు వారు భుజాలను సపోర్ట్ చేశారు. చేసి ఆ చేతులను అట్లా ఆదుకున్నారంట. ఏం చేశారు? నీ కొరకు ప్రార్థించే చేతులు, నిన్ను దీవించే చేతులు, నిన్ను ఆశీర్వదించే చేతులు, నీ కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటించిన చేతులు, అవి వాలిపోకుండా వాటికి సపోర్టుగా, వాటికి నువ్వు అండగా నువ్వు నిలబడగలగాలి. దేవునికి స్తోత్రం. అహరోను హూరు అలా మోషే చేతులు ఎత్తగా ఆ చేతులను ఆదుకున్నారంట. అలా ఆదుకొనగా మోషే సూర్యుడు అస్తమించే వరకు అలా ఉండగా అమాలేకీల మీద ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగింది చెప్పండి? విజయం కలిగింది. ఇశ్రాయేలు ప్రజల చేతిలో అమాలేకీలు ఓడిపోయారు. ఈరోజు నీకు విజయం కావాలి, నీకు జయ జీవితం కావాలి, నీ ముందున్న అడ్డులు ఆటంకాలు తొలగించబడాలి. దానికి సేవకుని చేతులు ఎత్తబడాలి. సేవకుడు నీ కొరకు చేతులు ఎత్తుతున్నాడు, అయితే వాటిని ఆదుకునవలసిన బాధ్యత కూడా నీ మీదే ఉంది. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? కొంతమందికి అవేం పట్టవండి, అవేం పట్టవు. తెస్సలోనికే సంఘంలో పనిచేస్తూ ఉన్నాడు, మాసిదోనియాలో పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ పనిచేస్తూ ఉంటే అక్కడ ఉన్న అవసరతలు వాళ్ళు గుర్తించాలా. ఎవరు గుర్తించారు? ఎవరు గుర్తించారు చెప్పండి? ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారు గుర్తించారు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ఒక్కొక్కసారి మనం సిగ్గుపడాల్సి వస్తుందండి. ఒక్కొక్కసారి మనం సిగ్గుపడాలి. మందిరం ఎవరిది? అందరూ చెప్పలేకపోయారు ఆ మాట. మందేనా? మన తండ్రి ఇల్లు. ఎవరి ఇల్లు చెప్పండి? మందిరం అంటే మన తండ్రి ఇల్లు, మన ఇల్లు, మన ఇల్లు. ఇప్పుడు మన ఇంటిలో ఉన్న అవసరతలు ఎవరు గుర్తించాలా? ఎవరు గుర్తించాలా? గుర్తిస్తే దాని కొరకు స్పందించి ఎవరు ముందుకు రావాలా? రోషం రావాలి మనకి. ఈ మాట చెప్తున్నాను. ఏదో చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు మన మందిరాన్ని చూసి, ఇక్కడ ఫ్యాన్ లేదే, ఇక్కడ ఇండో లేదే, ఇక్కడ పరదా లేదే, ఇక్కడ మైక్ లేదే అని వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి ఒక ఫ్యాన్ కొనిపెడితే
ఎవరు సిగ్గుపడాలా? అంటే మన మందిరంలో అవసరత బయట నుంచి వచ్చిన వాళ్ళు గుర్తించారు కానీ మనకి మాత్రం అది పట్టటోలా. అంటే పేరుకు నువ్వు సంఘంలో ఉన్నావు. ఈ మాట ఒకవేళ మనకు గాయాన్ని కలగచేసినా వాస్తవాన్ని ఒప్పుకోవాలి. మాసిదోనియాలో సంచరిస్తున్నాడు, ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు పౌలు గారు, పరిచర్య అక్కడ చేస్తూ ఉన్నాడు. కానీ అతను అక్కడ అవసరం ఎవరు గుర్తిస్తున్నారు? ఎక్కడో ఉన్న ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారు గుర్తిస్తున్నారండి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీరు గమనించాలా. పరిచర్యలో ప్రతి ఒక్కరి అవసరత నువ్వు గుర్తించపోయినా దేవుడు గుర్తిస్తున్నాడు. దాని అవసరత అక్కడ తీర్చడానికి దేవుడు ఎక్కడున్న వారినైనా దేవుడు లేవనెత్తుతాడు. కానీ నష్టపోయేది ఎవరు తెలుసా? నువ్వే. నువ్వు దాన్ని గుర్తించలేకపోయావు కాబట్టి, దాన్ని నువ్వు గ్రహించలేకపోయావు కాబట్టి, దాని కొరకు నువ్వు ముందుకు రాలేకపోయావు కాబట్టి, ఆ పని ద్వారా, ఆ అవసరం తీర్చడం ద్వారా దేవుడు నిన్ను ఉన్నతంగా దీవించి నిన్ను ఆస్వాదించాలని ఆయన సంకల్పించాడు. కానీ అది నీకు అర్థం కాక, అది నీకు అవగాహన కలగక నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకొని నాకేం పట్టనట్టుగా నువ్వు అలా ఉండిపోతున్నావండి. అది ఫిలిప్పీ సంఘంలో ఉంది. అది ఆ ఫిలిప్పీ సంఘంలో ఉంది. ఫిలిప్పీయులారా, ఇచ్చు విషయంలో పుచ్చుకునే విషయంలో మీరు తప్ప ఏ సంఘపు వారు కూడా నాతో పాలివారు. వారిని బట్టి అందరూ ఒకసారి చప్పట్లు కొడదామా? ఎవరు పాలివారు కాలేదు, మీరు పాలివారయ్యారు. మీ దగ్గర కానుక ఆపేక్షించి చెప్పటంలా, నాకు కొదువు కలిగి నేను చెప్పటంలా, కడుపు నిండి ఉండటం నాకు తెలుసు, ఆకలితో ఉండటం కూడా నాకు. కడుపు నిండినప్పుడు ఎవరికి చెప్పలా, కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరికి చెప్పలా. నడిచి వెళ్ళటం తెలుసు, విమానాల్లో ఎగరటం తెలుసు. అన్ని పరిస్థితుల్లో నేను జీవించడం నేర్చుకున్నాను. కానీ ఎందుకు చెప్తున్నాను? మీ లెక్కకు విస్తారమైన ఫలాలు రావాలి, దాని కొరకు చెప్తున్నాను. మీరు ఫలించాలి, మీ లెక్కలో విస్తారమైన ఫలాలు కనబడాలి. ఒక దినాన ప్రభు ఎదుట మీరు నిలబడినప్పుడు ఉత్త చేతులతో మీరు నిలబడకూడదు. మీరు చేసిన పనికి ప్రతిఫలంగా దేవుడు ఇచ్చే బహుమానాలతో మీరు నిలబడాలి. దేవుడిచ్చేటువంటి బహుమానాలతో మీరు నిలబడాలి. పని చేసిన వాడు జీతం తెచ్చుకుంటాడు, పని చేయని వాడు వెళ్ళిపోవడానికి మళ్ళీ ఉంచున్నారు అనుకోండి, మొహం సిగ్గుపడుద్దా, కళకళలాడుద్దా? పరిచర్యలో ఉన్న అవసరాలను మనం గుర్తించే వారంగా ఉండాలి, అక్కర్లను మనం గుర్తించే వారంగా ఉండాలి. సేవలో ఉన్న అవసరాలు మనం గుర్తించాలి, సేవలో ఉన్న అక్కర్లు మనం గుర్తించాలి. ఇది నా తండ్రి ఇల్లు, నేను రక్షించబడిన నా తండ్రి ఇల్లు. ఇది నేను రక్షించబడడానికి నాకు ముందు ఎంతోమంది ఇక్కడ శ్రమపడ్డారు, కష్టపడ్డారు, ఖర్చు చేశారు. నా తర్వాత రక్షించబడే వారి కొరకు నేను కష్టపడాలి, వారి కొరకు నేను ఖర్చు అవ్వాలి, ఖర్చు చేయాలి. నేను దాని కొరకు నేను ఏదైనా చేయాలి. దానిలో భాగంగా ఏ అవసరం ఉందో దాన్ని మనం తెలుసుకోవాలి, తెలుసుకొని దాని కొరకు మనం పని చేయాలి. అది ఫిలిప్పీ సంఘంలో ఉంది. మొదట నీకుండిన ప్రేమ, దాన్ని నువ్వు ఇప్పుడు ఏం చేసావు? నీవు వదిలేసావు. అలా వదలకూడదని దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. మూడు విషయాలు మనం చూసాం. ఒకటి, ఆసక్తితో కూడిన ప్రార్థన. రెండు, చెప్పండి, వాక్యాన్ని ప్రతిరోజు మనం చదవాలి, ధ్యానించాలి, పరీక్షించాలి, పరిశోధించాలి. మూడవది, సేవలో ఉన్న అక్కర్ల అవసరాలు మనం తెలుసుకోవాలి, దానిలో మనం పాలివారం అవ్వాలి. ఆ అవసరాలు మన ద్వారా తీర్చబడాలి. అలా తీర్చబడటం ద్వారా లెక్కకు విస్తారమైన ఫలాలు దేవుని దగ్గర మనం పొందుకుంటాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక.